వచ్చే ఎన్నికలు మీకు తెలుసు, ఇవి నేషనల్ ఎలక్షన్స్, ఇవి లోక్సభ ఎలక్షన్స్. ఇవి రాష్ట్రం కంటే దేశానికి సంబంధించినవి. ఒక పార్లమెంట్ సభ్యుడంటే ఇది ఇక్కడ కాదు రిప్రజెంట్ చేసేది అసెంబ్లీలో, ఢిల్లీలో మన సమస్యలన్నీ రిప్రజెంట్ చేసేది ఒక ఎంపీ. నేను 5 ఏళ్ళు ఎంపీలు ఉంటిని. నాతో పాటు కొంతమంది మంచి ఎంపీలు కూడా ఉండే. మేమందరం కూడా నిజంగానే ఓ మంచి చేద్దామని మాకెంతో ఉత్సాహంగా ఉండే. తెలంగాణలో మొదటి ఎంపీగా ఎన్నుకున్నారు. తెలంగాణకి ఏమైనా చేయాలనే దృక్పథం మా అందరికీ కూడా ఉండే ఎంపీలకు. ఎంతో ప్రయత్నాలు చేసినాం. నేనే కానీ, సీతారాం నాయక్ కానీ, రోహిత్ రెడ్డి గారు అన్నారు నేను 100 సార్లు మాట్లాడినా. కానీ ఎంతోమంది ఎంపీలు ఉన్నారు. మొదటిసారి ఎంపీలు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు పార్లమెంట్లో, ఒక్కటి కూడా సాధించలేదు. కానీ నాతో సహా జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, సీతారాం నాయక్ ఉన్నారు. వారు ఎన్నోసార్లు మాట్లాడినరు. జితేందర్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు మాట్లాడినరు. మేమందరం కూడా కలిసి పనిచేసినాం. కానీ ఒకటి గమనించాం ఏంటంటే, మేము 100 సార్లు మాట్లాడినా కూడా మా పనులు 2-3 అయినాయి. ఎందుకంటే మేము ఒక ప్రాంతీయ పార్టీ ఎంపీలో. ఎంత మాట్లాడినా కూడా ప్రాంతీయ పార్టీ ఎంపీలకు విలువ తక్కువ ఉంటుంది. ఢిల్లీలో తక్కువ ఉంటుంది, ఇక్కడ రాష్ట్రంలో కూడా తక్కువ ఉంటుంది. అదే జాతీయ పార్టీ ఎంపీలు అయితే ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మన సీఎం ఏ పార్టీ నుంచినా కూడా మన సీఎం కూడా మనకు ఎక్కువ విలువిస్తాడు. అయితే పనులు కావాలంటే నిజంగానే జాతీయ పార్టీ ఎంపీలతోటి మంచిగా అయితే. నేను ఇదే ఒక కాంగ్రెస్ ఎంపీఓ బీజేపీ ఎంపీగా ఉంటే 3-4 సాధించే బదులు 100 సార్లు మాట్లాడితే 50-60 సాధించుతుంటుంది. అయితే అంత బలం ఉంటుంది జాతీయ పార్టీ ఎంపీలకు. యువకులు వేసిండ్రు, ఏదేదో విషయం కొరకు వేసిండ్రు. కానీ ఒక పెద్ద గ్రూప్ వేసింది, మొత్తం బీజేపీకి వేసింది. అదేంటంటే చిన్న వ్యాపారస్తులు, మిడిల్ అండ్ కొంచెం పెద్ద వ్యాపారస్తులు బీజేపీకి వేసింది. మొట్టమొదలు జిఎస్టీ తోటి బీజేపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ చిన్న వ్యాపారస్తులు. జిఎస్టీ తప్పు కాదు, నేను కూడా దాన్ని సపోర్ట్ చేసిన. నోట్బందీ తప్పు కాదు, నేను కూడా దాన్ని సపోర్ట్ చేసిన. కానీ ఓ ప్రజాస్వామ్యంలో ఓ మంచి పని చేసినా కూడా 10 మందిని అడిగి అందరికీ అనుకూలంగా ఉండే విధానంగా చేయాలి. డిక్టేటర్షిప్లా మంచి పని చేసినా కూడా అది చెడ్డగా చేస్తారు, చెడ్డగా అమలు చేస్తారు. ఎంతోమందికి నష్టం జరుగుతుంది. ఈ మహాత్ముడు మోడీ గారు వారు మంచి పని చెడ్డగా చేసిండ్రు. ఎవరికన్నా నల్లధనం బయట నుంచి తెస్తే నల్లధనం పట్టుకున్నాడు ఎవరైనా వ్యతిరేకమా? కాదు. కానీ అది చేసేది మంచి చేయాలి. నోట్బందీ తెస్తే నల్లధనం పట్టుకోవస్తుందా? పట్టుకోలేదు, నల్లధనం ఎక్కువైంది. అయితే ఇవన్నిటి అక్కడ నియంత్రణ పాలన మొదలైంది. ఇంతకుముందు బీజేపీ అట్లా లేకుండే, వాజ్పేయి గారు అందరితో కలుపుకొని ఉంటుండే. ఇప్పుడు బీజేపీ కూడా వ్యతిరేకత వచ్చింది మోడీ గారికి. ఇది ఎంతోమంది చెప్పిండ్రు నాకు వ్యతిరేకంగా ఈ క్యాండిడేట్ పెడతామని. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే మంత్రిని పెడతామన్నారు. ఆయన పాపం ప్రచారం మొదలుపెట్టిండు. కారు బొమ్మలు గించుకుంటున్న పేరు రాసుకుండు. కానీ సర్వేసు పెడితే ఆయనకు అందరూ గుర్తుపడతారు. కానీ ఆయనకు చెడ్డ పేరు ఉంది కనుక ఆయన ఓడిపోతుందని కేసీఆర్ గారు తెలిసింది. ఆయన తీసేసి వేరే వాళ్ళు వేసింది. తర్వాత పాపులారిటీ మంచిగా ఉన్నది, అందరు గుర్తుపడతారు మంత్రిని. కానీ ఎట్లా గుర్తుపడతారంటే ఈయన వస్తే మన తాండూరుని ఏం చేయడు, చేవెళ్లకు నాశనం చేస్తాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి, అందరిని ఇబ్బంది పెట్టిస్తాడని చెడ్డ పేరు ఉంది. అందుకే ఆయన గెలవడానికి కేసీఆర్ గారు తెలిసింది. తర్వాత ఇంకెవరినో పెట్టిండు. ఇంకా కార్తిక్ రెడ్డి గారు ఆయన కూడా కావాలని ఉండే తీసుకున్నారు. తల్లి కొడుకులను తీసుకున్నారు. కొడుకు ఒత్తిడి వల్ల ఆయన కూడా మంచి పేరు లేదని ఆయనకి ఇవ్వలేదు. ఇంకొక మంచోళ్ళు ఉన్న ఎవరు దొరకక ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చిండ్రు. బయటి
కరీంనగర్ నుంచి తీసుకొచ్చిండు. ఆయన మంచి వ్యక్తే అంట, ఆయనకేం క్రిమినల్ రికార్డు లేవు, ఆయన భూ కబ్జాలు చేయలేదు, ఓ గుండాలను పెట్టి ఎవరు కొట్టియలేదు, ఓ క్యాండిడేట్ పెట్టిండ్రు. అయితే కానీ నాకేం భయం అంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వీళ్ళిద్దరి ఇంట్లోనే పెడతాడు. ఆయన నామినేషన్ ఫైల్ చేసేందుకు వస్తే వీళ్ళు వెనక వాళ్ళే తోలుకొస్తున్నారు. అయితే ఆ బొమ్మను ముంగట్టు పెట్టి మళ్ళీ ఈ చెడ్డ పేరునోళ్ళే పాలిస్తారు మన తాండూరును ఇది అని నాకు భయం ఉన్నది. ఏంటంటే మళ్ళీ ఇన్నేళ్ళు ఎట్లా జరిగిందో అట్లనే జరుగుతుంది. ఆయనను నిజంగానే ఆయన బక్రా అన్నాడు, అదేమో తెలియదు, కానీ నిజంగానే ఆయనే పట్టుకోపోయినరు. కార్తిక్ రెడ్డి ఇంకా మహేందర్ రెడ్డి ఆయన పట్టుకోపోయినరు. వాళ్ళ ఇంట్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, మీరు చూడండి. భారతదేశం రాజకీయాలంటే స్వతంత్రం వచ్చినాక ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాసిన చట్టం. అంబేద్కర్ రాసిన చట్టాల ముఖ్యంగా ఏముందంటే ఒకరు రూలింగ్ పార్టీ ఉంటే అవతల పార్టీ నుంచి మాట్లాడుతందుకు ప్రశ్నించేందుకు ఉండాలి. మేమే రూలింగ్ పార్టీలు ఉంటే నన్ను ఏం ఇది చేయలేదు, ఇది మంచి లేదు అని ప్రశ్నించేందుకు ఎవరైనా అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ ఉంటేనే కదా ప్రజాస్వామ్యం ఉంటుంది. అపోజిషన్ను చంపేస్తే, అపోజిషన్ను కొనిస్తే, అపోజిషన్ను దటాయిస్తే ప్రజాస్వామ్యం ఉండగలుగుతుందా? ఇది కత్రా కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది కత్రా నాకు కాదు, మీరు కాదు, ఇది కత్రా, ఇది మన తెలంగాణ ప్రజలకు. నాకైతే తల ఉంచుకునే పరిస్థితి ఉంది, చాలా బాధ కలుగుతుంది. ఎక్కడన్నా 29 రాష్ట్రాలల్లా ఎక్కడన్నా ఒక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లా అపోజిషన్ లేకుండా ఎక్కడన్నా భారతదేశంలో ఉందా? నేను ఈరోజు భారతదేశంలో నేను నిలబడనా అనే ప్రశ్న వస్తున్నది నాకు. మన లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక్క వ్యతిరేకంగా మాట్లాడేటోడు లేడు. ఇది కరెక్టేనా? రోజు కొంటున్నారు, ఎందుకో వాళ్ళ అవసరాలకు పోతున్నారు, ఇదంతా సరే, ఒక్కడిద్దరు పోతే కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అపోజిషన్ లేదంటే మీరు తలెత్తి ఉండగలుగుతారా? భారతదేశంలో తల ఉంచుకునే పరిస్థితి కదా. రాజ్యాంగంనే దెబ్బతీస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్నే దెబ్బతీస్తుంటాడు, అంబేద్కర్ రాసిన చట్టాన్నే దెబ్బ కొడుతున్నాడు మన కేసీఆర్ గారు. అటువంటి పరిస్థితులకు తెచ్చిండు. మన తెలంగాణ వస్తే మన తెలంగాణ మనమే పాలిస్తాను అని అనుకుంటే, మన తెలంగాణ నేనే పాలిస్తాను, నా కొడుకే పాలిస్తాను అంటే ఇదేనా మనం తెచ్చిన తెలంగాణ? నాకు గెలిచినా ఓడినా పెద్ద ఫరక్ కాదు. నేను ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడిని కాదలుచుకోలేదు. నేను ఓ ప్రజాప్రతినిధి కాదలుచుకున్నా. ఓ ప్రజాప్రతినిధి అంటే రాజకీయ నాయకులు, ఎంపీ ఇంకా ఎమ్మెల్యే అంటే లీడర్ కాదు. ఉద్యమంలో లీడర్ ఉండొచ్చు, క్రికెట్ ఆడుతుంటే లీడర్ కావచ్చు, ఎన్లైనా లీడర్ కావచ్చు, కానీ ఒక్కసారి ఎన్నికుంటే లీడర్ అంటే నేను చెప్తే మీరందరు వినాలి. ప్రజాప్రతినిధి అంటే మీరు చెప్తే నేను వినాలి. అయితే చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్ అనుకుంటారు, ఒక్కసారి ఎలక్ట్ కాగానే నేను లీడర్ అనుకుంటారు. లీడర్ అని పిలిస్తే నన్ను అవమానపరిచినట్టు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు లీడర్ అని పిలిస్తే వాళ్ళు గొప్పోళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే నేను నా సాధ్యమైనంత అంత కూడా చేసినాను. నా గొంతు 100 సార్లు మాట్లాడినా వినబడకున్నా కూడా మాట్లాడినాను. ఓ 4-5 సాధించినాను, కానీ ముందుకు ఎన్నో సాధించేది ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎన్నికైతే నిజంగానే నేను ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాను. నిన్న 2-3 విషయాల మీద నాకు బాధ కలిగింది. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిండ్రు, నువ్వు ఎవరితో కలవవంట, ఎక్కడ పోవంట, నువ్వు కోటీశ్వరుడు అంట, నీకు తెలుగు మాట్లాడు రాదంట. నా తెలుగు ఇట్లనే ఉంటుంది, మీకైతే అర్థమవుతుంది కదా. నాకు ఎవ్వరికి అర్థం కాకుండా మీకు నా తెలుగు అర్థమైతే నాకు సంతోషం. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగిండు, మీకు నువ్వు ఎవరిని కలవాలి. నేను నా కార్ టైర్లు 4 సార్లు మార్చిన, 5 సార్లు మార్చిన నా కార్ టైర్లు. నేను 3,50,000 కిలోమీటర్ తిరిగిన.
మా డ్రైవర్ హెల్త్ ఖరాబ్ అయింది, అయితే ఇంకో డ్రైవర్ని పెట్టుకోమన్నా. నేను ప్రతి ఓళ్ళను కలుస్తానుకు ఫోన్లు ముఖ్యంగా నేనే ఎత్తుతాను. అన్ని ఫోన్లు ఎత్తలేదు, ఎందుకంటే లక్షలాది ఫోన్లు వస్తాయి, కానీ నేను ఫోన్లు ఎత్తాను. నేను తప్పనిసరిగా ప్రజలతో ఉన్నా. దాన్ని ఉల్టా నాతో చెప్తున్నాను, నువ్వు ఎవరిని కలవవు అని. నేను కలవకుంటే మీ సమస్యలు ఎట్లా తెలుస్తుంది? నేను తాండూరు రాకుంటే తాండూరు దుమ్ము గురించి ఎట్లా తెలుస్తుంది? తాండూరు ఓవర్ బ్రిడ్జ్ గురించి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి ఎట్లా తెలుస్తుంది? జిఎస్టీ రాయి బిల్లది ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ కూడా నేను తప్పనిసరిగా. ఇంకోటి చాలా బాధ కలుగుతున్నది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, అన్ని పార్టీలలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచితనం ఉంటాయి, అన్ని పార్టీలలో ఉంటాయి. టీఆర్ఎస్లో కూడా కొంచెం మంచి ఉంది, కానీ ఈ రోజులలో అది పార్టీ మారింది. మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతుంది మన. కానీ ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంచి చేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ సంది ఏమీ చేయలేదంటే మనము పిచ్చోళ్ళమా? మనం అంత అల్కగా మోసపోతాం. 2-3 అంశాలు చెప్పిండు రోహిత్ రెడ్డి గారు, జాబ్లు ఇవన్నీ, ఇండస్ట్రీ అని. అసలు తాండూరుకు వచ్చిన ఇండస్ట్రీస్ ఎప్పుడు వచ్చినాయి? ఫ్యాక్టరీలు ఎప్పుడు వచ్చినాయి? కొన్ని ఉద్యోగాలు, కొన్ని లారీలు నడిచేది ఆ ఇండస్ట్రీ ఎప్పుడు వచ్చినాయి? ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఎప్పుడు వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వంలో. వీళ్ళ ప్రభుత్వం ఒక్కటన్నా వచ్చిందా? వికారాబాద్కి వచ్చిందా? చెవెలకు వచ్చిందా? పరిగికి వచ్చిందా? ఒక్కటి కూడా రాలేదు. సాగునీరు విషయం అంటే, సాగునీరు మాకు ఇంతో అంతో వచ్చినాయి, ఒక్క సుక్క ఈ ప్రభుత్వం తెలియదు, కానీ ఇంతో అంతో వచ్చినాయి. మన కోట్పల్లి ప్రాజెక్ట్ కదా, మన జుంటుపల్లి ప్రాజెక్ట్ కదా, అక్కడ లక్నాపూర్, అటు మోమిన్పేట్, ఇటు కొట్టిముక్కల, అదేం సర్పన్పల్లి, ఇవన్నీ కూడా ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది కదా. అయితే నిజంగానే ఆయనకు మాటలు మంచిగా వస్తాయి, ఓన్లీ మాటలు మాట్లాడతారు. నిజంగానే మనం అందరినీ మోసం చేసిందని నేను అనుకుంటున్నాను, ప్రత్యేకంగా నన్ను మోసం చేసిందని నేను అనుకుంటున్నాను. అందుకే బయటికి రావాల్సి వచ్చింది. మొన్న ఎవరో పోతుంటే ఈ పార్టీ ఇడిచిపెట్టి ఆ పార్టీ పోతుంటే అటు పోవుడు తప్పు అంటే, విశ్వేశ్వరరెడ్డి పోలేదా? నాకు దానికి చాలా ఫరక్ ఉంది. నేను అధికార పార్టీల సుఖంగా ఉంటుంది, కానీ ఆ సుఖం ఇడిచిపెట్టి అధికార పార్టీ ఇడిచిపెట్టి కిందికి వచ్చిన. నాకు మీ సపోర్ట్ చాలా కావాలి. నేను రాజకీయాలకు రాదలుచుకొని లేకుంటుంది, ఎందుకంటే మా తాతగారు చెప్పిండ్రు, దేశ సేవ చేయాలంటే టీచర్ అయి చేయవచ్చు, ఒక వ్యాపారస్తుడే చేయవచ్చు, ఒక ఇంజనీర్, డాక్టర్, లాయర్ అవి కూడా చేయవచ్చు. నేను ఇంజనీరే ఉండదలుచుకున్నా, వాళ్ళు బలవంతంగా నన్ను తోలుకొచ్చి ఇట్లా అవమానం చేస్తే నాకు మొండిపత్తు వచ్చింది. నేను ప్రజాప్రతినిధిగా మళ్ళోసారి ప్రజాప్రతినిధిగా ఉండాలి, ఎందుకంటే దేశానికి అవసరము లీడర్లు కాదు, దేశానికి అవసరము ప్రజాప్రతినిధులు. నా విజ్ఞప్తి ఏంటంటే, నేను నిలబడుతున్నా, నా కొరకే ఓట్లు అడుగుతున్నా, కరెక్టే, కానీ అట్లా ఆలోచించకండి. నేను నా కొరకు అడుగుతలేదు, నేను ప్రజాస్వామ్యాన్ని కొరకు అడుగుతున్నా, నేను తాండూరు అభివృద్ధి కొరకు అడుగుతున్నా. మళ్ళోసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్.